హాయ్ అండి, నేను చంద్రశేఖర్. ఆ, నేను ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీని. ఇది నేను బిజినెస్ ప్రొఫెషన్గా క్రిప్టో కరెన్సీని, ఎందుకంటే అది బ్లాక్ చైన్ మీద ఉంటుంది కాబట్టి, సెక్యూర్ కాబట్టి, లాంగ్ టర్మ్ రన్ అయ్యే ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని చూస్ చేసుకున్నాను నా బిజినెస్గా, అర్నింగ్గా, సైడ్ ఇన్కమ్గా. నా ప్రొఫెషన్ టీచింగ్. ఇది నేను ఫ్రీ టైంలో నేను సంపాదించుకుంటున్నాను. ఎడ్యుకేషనల్ పర్పస్గా విజిట్ చేస్తున్నాను. మీకు ఫైనాన్షియల్ అడ్వైజ్ చేయట్లేదు. మీరు కూడా రీసెర్చ్ చేసి మంచిగా అనిపిస్తే నా వీడియోస్ చూసి నా బ్యాక్ వీడియోస్ అన్నీ చూడండి. దేనిలో ఉన్నాను, ఫోర్సా, జెనింగ్స్, సిడ్జూ, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో ఉన్నాను. సో ఇది నాది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. దీని నుంచి 1.5 months నుంచి రీసెర్చ్ చేస్తున్నాను, బోట్ జీ అని. సో ఇది ఆల్రెడీ నేను వీడియో చేశాను ఎర్లియర్. నేను ఎట్లా యాక్టివేట్ చేశాను, ఎట్లా బైండింగ్ చేశాను అనేది, ఎలా మనం బైండింగ్ చేసుకోవాలి బినాన్స్కి అనేది చూపించాను. ఎలా మనం కన్వర్ట్ చేసుకోవాలి ట్రాన్ని యూఎస్డిటీలో, ఎలా పంపించుకోవాలి, ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది. సో ఇది నాది ఎవ్రీడే వీడియో చేయడానికి కారణం ఏంటంటే అర్నింగ్ కూడా చూపించాలి మీకు. మన అకౌంట్లో మన అమౌంట్ ఉంటూ సేఫ్గా మనం అమౌంట్ చేసుకోవాలి. ఒక ఆర్టిఫిషియల్ బోట్ని నేను హైర్ చేసుకున్నాను $50తో. $20 గ్యాస్ ఫీ అనమాట. సో నేను దాని గురించి మార్నింగ్ వీడియో చేశాను. ఇది బినాన్స్తో అటాచ్ అవుతుంది అనమాట. బినాన్స్ అనేది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్, టాప్ ఎక్స్చేంజ్. సో క్రిప్టో కరెన్సీ చాలా బూమ్ అనమాట 2009లో. అందుకనే అది టెక్నాలజీ గురించి అది అంత ఫాస్ట్గా డెవలప్ అయింది కూడా. ఓన్లీ టెక్నాలజీ, దానికి బ్యాక్గ్రౌండ్ ఉన్న టెక్నాలజీ. సో డీసెంట్రలైజ్ కాబట్టి ఆల్ ఓవర్ వరల్డ్ వెళ్ళిపోతుంది. చూసుకోండి. ఇప్పుడు యాక్సిస్ యూఎస్డిటీ నేను ఇప్పుడు మీకు చెప్తాను, పీడిఎఫ్ ఎలా ఉంటుంది అనేది. బెనిఫిట్లో నడుస్తుంది ఇప్పుడు ఈ కాయిన్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఫ్లోటింగ్ ప్రాఫిట్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. కాల్ మార్జిన్ ట్రిగర్, ఇది ప్రాఫిట్ ట్రిగర్ ప్రైస్ అనేది. ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్, ట్రేడింగ్ సెట్టింగ్స్, వైఫై చార్ట్ అని ఇక్కడ అవైలబుల్ ఉంటుంది మీకు. సో ఇవన్నీ మనం చేయకూడదు, అది ఆల్రెడీ చేస్తుంది అనమాట. మాన్యువల్లీ కాకుండా అది ఆటోమేటిక్గా చేస్తుంది ట్రేడింగ్స్ అనేది. ఇవన్నీ మనకు తెలుస్తుంది, తర్వాత చూసుకుందాం. ప్రస్తుతానికైతే నేను పీడిఎఫ్ చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూస్తే నాలెడ్జ్, మోటివేషన్. ఇప్పుడు ఒక్క సెకండ్ మీకు ఇప్పుడు పీడిఎఫ్ స్టార్ట్ చేస్తాను, మీకు అర్థమవుతుంది ప్లాన్ ఏంటని. తర్వాత నేను ఎంత మార్నింగ్ పెట్టాను, ఎంత ఏమొచ్చిందని మీకు తెలుస్తుంది. ఇప్పుడు బోట్ ఎలా చేస్తుంది వర్క్ అనేది మొన్న మార్నింగ్ వీడియో చూసుకోవచ్చు మీరు. ఇంకా చూడండి, ప్రాఫిట్ ఇచ్చింది చూడండి నాకు. చూసుకోండి ప్రాఫిట్. నేను జస్ట్ $100 పెట్టాను, చూసారా. టుడేస్ ప్రాఫిట్ $0.29 23 INR 142 క్యూములేటివ్ ప్రాఫిట్. సో ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 1% మీకు 10% మధ్యన వస్తుంది అన్నమాట మినిమం. అది కూడా మీ టర్న్ ఓవర్ నుంచి వస్తుంటుంది అది. సో మార్కెట్ జంప్ అవుతుంటుంది. నేను 2 కాయిన్స్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఆ బోట్ ఏం చేస్తాను, 2 కాయిన్స్ మంచిగా ఉంది అనుకో 2 చేస్తుంది. ఒకవేళ మార్కెట్ డల్ ఉంది అనుకో ఒకటే సెలెక్ట్ చేసుకుంటే దాని టైం ప్రకారం ఇంకోటి దాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. నేను మార్నింగ్ సెలెక్ట్ చేసింది వేరే ఎల్టీసీ, నాది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఎల్టీసీ. నేను ఏం సెలెక్ట్ చేయాలి, ఆ ఓటే సెలెక్ట్ చేశాను, మ్యాటిక్ ఎల్టీసీ. నా ప్రీవియస్ వీడియో చూడండి, ఎర్లియర్ వీడియో, మీకు తెలిసిపోతుంది. ఇక్కడ వ్యాలెట్కి వెళ్ళిపోతే, మీరు స్పాట్కి వెళ్ళిపోతే తెలిసిపోతే చూసుకోండి. ఈ 2 కాయిన్స్ చూసారా మీరు. అక్కడ ఏం కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మ్యాటిక్ డన్. ఓకే, ఇది ట్రేడింగ్ అవుతుంది ఇప్పుడు. యాక్సిస్ ఇన్ఫినిటీ కూడా ట్రేడ్ అవుతుంది. టాప్ కాయిన్స్ అంటే చూసుకోవచ్చు మీరు. ఎల్టీసీ ఆల్రెడీ అయిపోయింది, ఇది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నేను కన్వర్ట్ స్మాల్ అసెట్స్ టు బిఎన్బి ఏం చేస్తున్నానంటే నా పోర్ట్ఫోలియో పెరిగిపోతుంది ఇప్పుడు దానివల్ల. అదే నేను సొంతంగా ట్రేడింగ్ చేస్తే అంత బెనిఫిట్ ఇవ్వదు, ఏమో తెలియదు మనకి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎల్టీసీని, మ్యాటిక్ని, షీప్ని, ఈ 3ని నేను మార్చేసేస్తాను, కన్వర్ట్ చేస్తాను. ఈ 3 నాకు కన్వర్ట్ టు బిఎన్బి. చూడండి ఫీ ఎంత అవుతుంది. మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు, తర్వాత చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకోసారి వెయిట్ చేస్తాను, నేను చేస్తాను కన్వర్ట్. సో ఇప్పుడు పీడిఎఫ్ చూపిస్తున్నాను 1 by 1 మీకు. ఒకటి చూసుకోవచ్చు మీరు. సిడ్జు, ఫోర్సాజు, ఇంటర్కనెక్ట్, మన ఇది జెనిక్, మంచి ప్రాజెక్ట్స్ విశ్వం నాకు ఇచ్చింది. మంచి బిలియనియర్ అప్లయన్స్ ఇచ్చింది నాకు. వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను వీడియోస్ చేయగలుగుతున్నాను, ధైర్యంగా ఉండగలుగుతున్నాను. ఇంకా లెర్నింగ్ ప్రాసెస్ ఎప్పుడు ఆగకూడదు, వెళ్ళిపోతూనే ఉండాలి.
ఈ పీడిఎఫ్ మన దగ్గర అవైలబుల్గా ఉంది, చూసుకోవచ్చు. ఇలా అంటే నాలెడ్జ్, మోటివేషన్ అండ్ డైరెక్షన్, గెట్ ఎక్సైటెడ్. చూడండి ఇక్కడ ఏమొస్తుంది మనకి, గెట్ ఎక్సైటెడ్ అండ్ పే అటెన్షన్, లిసన్ టు విత్ ఇన్వెన్షన్ ఆఫ్ బి ఓపెన్ టు న్యూ ఐడియాస్ అండ్ లెర్నింగ్ టు న్యూ. రోజుకి జూమ్ మీటింగ్ కూడా అవుతారండి. నాలెడ్జ్ చేసుకోవాలి, మనం మోటివేట్ చేసుకో, డైరెక్షన్. లెట్స్ ఎంజాయ్ ద ప్రజెంటేషన్. పవర్ ఆఫ్ ఐడిసి అండ్ చూడండి ఇక్కడ ఈ ఐ అంటే ఇన్వెస్ట్మెంట్. మన ఇన్వెస్ట్మెంట్ డూప్లికేట్ చేయాలి. మన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని డూప్లికేట్ చేస్తే ఆ డూప్లికేషన్ కంపౌండింగ్ అవుతుంది. మీకు నచ్చింది వేరే వాళ్ళకి చెప్పండి, కంపౌండింగ్ చేయండి. వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి. వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళంతా నేర్చుకుంటారు, మీతో నేర్చుకుని సంతోషపడతారు అన్నమాట. వాళ్ళకు కూడా క్రిప్టో మీద అనేది నాలెడ్జ్ ఉంటుంది, ఎలా సంపాదించుకోవాలి. చాలామందికి బెటర్స్ ట్రేడింగ్ చేసేస్తారు, కానీ 12 hours 14 hours చేయగలరు. కానీ బోట్ మాత్రం ఇది హ్యూమన్ క్రియేషనే, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉంటుంది, దాని పవర్ అనమాట. ఇది కాంపౌండింగ్ అవుతుంది. ఫస్ట్ వర్క్ ఫర్ మనీ, దెన్ లెట్ యువర్ మనీ వర్క్స్ అండ్ మేక్ మోర్ మనీ ఫర్ యూ 24/7 యాజ్ యూ స్లీప్. మనం పడుకున్న 24/7 రోజు పడుకోదండి. దాని కాన్ఫిగరేషన్, దాని సెట్టింగ్స్, దాని నోట్స్ ఏదైతే ఉంటుందో, ట్రేడర్స్ ఏం చేస్తారు, కాయిన్ దాని టెక్నాలజీ వాడుకుంటూ, నోట్స్ వాడుకుంటూ అది దాన్ని ప్రాఫిట్ని జనరేట్ చేయడానికి ట్రై చేస్తుంది. వై క్రిప్టో ట్రేడింగ్? క్రిప్టో ట్రేడింగ్ ఎందుకు చేయాలి మనం? ఫారెక్స్ ట్రేడింగ్ ఉంది, వేరే వేరే ట్రేడింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి, స్టాక్ మార్కెట్. క్రిప్టో ట్రేడింగ్ ఎందుకంటే $1 trillion ఆర్ poured into క్రిప్టో కరెన్సీ. మెనీ ఆల్రెడీ హ్యావ్ బికమ్ మల్టీ మిలియనియర్. చూసారా ఎంత బాగా చెప్పాడు. మార్కెట్ క్యాప్ ఎంత ఇప్పుడు? 2.57 trillion అండ్ ఇంక్రీజింగ్ డైలీ. మార్కెట్ అవర్స్ 24/7 పనిచేస్తారు. ట్రేడింగ్ పేర్స్ అంతా యూఎస్డిటీ, అంటే బీటీసీ యూఎస్డిటీ, ఈథేరియం యూఎస్డిటీ, షీబా యూఎస్డిటీ, అట్లా కాంబినేషన్లో ఉంటుంది అన్నమాట. అందుకని క్రిప్టో కరెన్సీ అని 2009లో టెక్నాలజీ తెచ్చిన వాళ్ళు ఇప్పుడు బిట్ కాయిన్ రూపంలో ₹6 ఉండే. ఇప్పుడు చూసుకోండి మీరు 56 లక్షలు, 60 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు అట్లుంది కాయిన్. అంటే 11 years ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఉంది. క్రిప్టోని నాలెడ్జ్గా నేర్చుకుంటే, ఎడ్యుకేషన్ మాకు ఒక ప్యాషన్ ఉండాలి మనకి, అప్పుడు నేర్చుకోగలుగుతాం అనమాట. అందుకని క్రిప్టోని నేను సెలెక్ట్ చేశాను అనమాట. ఇక్కడ హౌ క్రిప్టో స్పాట్ ట్రేడింగ్ చాలా ఇంపార్టెంట్. క్రిప్టోలో డిఫరెంట్ ట్రేడింగ్, ఫ్యూచర్ ట్రేడింగ్స్ ఉంటాయి, స్పాట్ ట్రేడింగ్ ఉంటాయి, చాలా ఉంటాయి అన్నమాట. దానిలో స్పాట్ ట్రేడింగ్ ఎందుకు చేసుకోవాలి అంటే, ఫస్ట్ బై చేసుకుంటాం, తర్వాత తక్కువలో ఉన్నప్పుడు బై చేస్తాం, అది ఏం పెరుగుతలేదు సైడ్ వెళ్తుంది హోల్డ్ చేస్తాం, తర్వాత సెల్ చేస్తాం. నేను టెక్నిక్ చెప్పాలి కదా మీకు. ఇది మనం ఏం చేయం, బోటే చేస్తారు ఆటోమేటిక్గా. నాకు చేస్తుంది ఆల్రెడీ, చూడండి బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంది. ఇక్కడ బై చేస్తాను. రెడ్ అంటే అర్థం ఏంటి? అది లాస్ట్ ఉన్నప్పుడు కొన్నది, గ్రీన్లో ఉన్నప్పుడు అమ్మింది, మళ్ళీ బై చేసింది, హోల్డ్ చేసింది, ఇంకా హోల్డ్ చేసింది, పెరిగానే మళ్ళీ అమ్మింది, మళ్ళీ గ్రీన్లో రెడ్లో ఉన్నప్పుడు బై చేసింది, సెల్ చేసింది. ఇదే క్రిప్టో స్పాట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇన్వెస్ట్మెంట్ అంటే దేనికి? పవర్ ఆఫ్ ఐడియాస్ అంటే ఇన్వెస్ట్మెంట్ దేనికి? టైం అండ్ మనీ రెండు చాలా ఇంపార్టెంట్. మనం చదువుకున్న రోజుల్లో ఏం చేసాము, మన పిల్లలకి వాళ్ళకి ఫస్ట్ ఇన్వెస్ట్ చేసాం స్కూల్లో. వాళ్ళ టైం వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు మనకి ఏమొచ్చింది, వాళ్ళకి అది అందరు అదే చేస్తుంటారు. టైం అండ్ మనీ మెయిన్ ఇన్వెస్ట్మెంట్ మన ఫ్యూచర్ గురించి అనమాట. వాళ్ళ ఫ్యూచర్ అయిపోతుంది. సో దాన్ని అందరు డూప్లికేట్ చేస్తున్నారు. టైంని మనీని స్పెండ్ చేస్తున్న ఎవరైతే ఎంత మంచి నేర్చుకుంటున్నారో వాళ్ళు ఆ విధంగా సంపాదించుకుంటున్నారు, ఫ్యూచర్లో కూడా హ్యాపీగా ఉంటారని. అది ఫాస్ట్గా అవ్వాలంటే క్రిప్టో కరెన్సీ కాన్సెప్ట్తో అవుతుంది అన్నమాట. ఇప్పుడు బినాన్స్ CEO సీజెస్ అయిన ముఖేష్ అంబానీ 96 billion రీచ్ చేశాడు. ఓన్లీ జస్ట్ 5 to 6 years లోపల 2017లో వచ్చిన BNB ఫైనాన్స్ ఎక్స్చేంజ్. ఇంత ఫాస్ట్గా ఎందుకంటే ఆ టెక్నాలజీని వాడాడు, డూప్లికేట్ చేశాడు, ఆ టెక్నాలజీతో వెళ్ళాడు కాబట్టి అంత ఫాస్ట్గా రీచ్ అవ్వగలడు అనమాట. సో ఆ టెక్నాలజీ ఎప్పుడైతే క్యాచప్ చేస్తాం, ఓల్డ్ వేగా న్యూ వేగా మనం ఎప్పుడెప్పుడు చేస్తామో అప్పుడు డబ్బులు స్టార్ట్ అయిపోతాయి మనకి, అది మాత్రం ష్యూర్. మనం చూసుకుంటే ఏ కాయిన్స్ ఇప్పుడు ఇది ఉన్నాయి, ఏవేవి ఉంటాయి ఈ కాయిన్స్? బై, హోల్డ్, సెల్ అని ఉంటాం కదా. BTC, బిట్ కాయిన్, ఈథేరియం, TRX, PNB అండ్ మెనీ మోర్. చాలా కాయిన్స్, 1200 మీద కాయిన్లు ఉన్నాయి. మార్కెట్లో వస్తూనే ఉన్నాయి, కొత్త టెక్నాలజీని తెస్తున్నాయి. Web 3.0, మెటావర్స్ అని,
డీఫై అని ఇవన్నీ కూడా ఎన్ఎఫ్టీస్ కాన్సెప్ట్స్. ఇప్పుడు ఫేస్బుక్ కూడా మెటా కాన్సెప్ట్ తెస్తుంది. ఇవన్నీ చూసుకుంటే ఎందుకు మనకంటే ఈ టెక్నాలజీని క్రిప్టో కరెన్సీ యూజ్ చేసుకుంటూ ఆ కాయిన్స్ ఇన్వెస్ట్ చేసి దాన్ని ప్రజల మందిలో పెడుతున్నారు. ప్రజలు కూడా ఆ టెక్నాలజీ యూజ్ చేసుకొని వాళ్ళు లాభం పొందుతున్నారు క్విక్గా కూర్చుని దగ్గరనే. సో ఇలాంటి కాయిన్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో, మనకి దాని బెనిఫిట్ ఇస్తున్నాయి కూడా. మనం చూస్తే బై అండ్ సెల్ మధ్యన ఏముంది డిఫరెన్స్? నేను కొంటున్నా అమ్ముతున్నా అంటే అర్థం ఏంటి? ప్రాఫిట్ గురించే కదా. ఆ ప్రాఫిట్ గురించి మనం ఇవన్నీ చేస్తున్నాము. ఆ డిఫరెన్స్ ఏదైతే మార్జిన్ ఉందో అది ప్రాఫిట్ అనమాట. ఎంత మనం తక్కువలో బై చేసుకొని ఎక్కువ అమ్ముతాం అంత ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. అదే ఇటు క్రిప్టో కరెన్సీలో కూడా చేయొచ్చు అనమాట. అది ఫాస్ట్గా గ్రో అయ్యేది. ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్ కూడా చాలా ఫాస్ట్గా అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనకు కష్టం ఎక్కడ అంటే బై చేయాలి. ఏ కాయిన్ని బై చేయాలి? ట్రేడింగ్ ఐడియా లేదు, ట్రేడింగ్ నేర్చుకున్నట్టు టైం పడుతుంది. ఏ కాయిన్ని బై చేయాలి, ఎప్పుడు సేల్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఏ కాయిన్ పడితే ఆ కాయిన్ బై చేయలేము మనం, అది నేర్చుకోవాల్సి వస్తుంది. ఏ టైంలో బై చేయాలి, ఏ టైంలో సేల్ చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఏ కాయిన్ని బై చేయాలనేది ఇంపార్టెంట్, ఏ కాయిన్ని ఏ టైంలో సేల్ చేయాలనేది కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు మనం వాచ్ లిస్ట్లో పెట్టుకుని ఉండాలి, అది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఏ కాయిన్ కొనాలి, ఏ కాయిన్ అమ్మాలి, ఇవన్నీ గజిబిజి ఉంటాయి. ఎన్ని అవర్స్ చేస్తామండి మనం? 24 అవర్స్ అయితే చేయం కదా. అంత ఈజీ కూడా కాదు కదా. మనం చేసే కాయిన్ కూడా మనకు ప్రాఫిట్ ఇవ్వాలని లేదు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక్కోసారి వాళ్ళ బయింగ్లో సెల్లింగ్లో ఒక హోల్డింగ్ కూడా అయిపోతుంది. చాలా హ్యాంగ్ అయిపోతుంది అన్నమాట వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా. అందుకని మనం ఏ కాయిన్ కొనాలో, ఏ టైంలో సెల్ చేయాలి, ఏ టైంలో కొనాలో అనేది నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ మనకు టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని అది ఎలా మనం ఏ కాయిన్ కొనాలి, ఏ టైంలో అమ్మాలి, ఎట్లా ప్రాఫిట్, ఓన్లీ ప్రాఫిట్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ టెక్నాలజీ BOT-Z ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీ ముందర. ద రియల్ AI ట్రేడింగ్ బోట్ 100% ఆటో పైలట్. సో రియల్ బోట్ అన్నమాట ఇది. ఇప్పుడు అన్ని బోట్స్ చాలా రాయల్ క్యూ అవన్నీ మంచి మంచి బోట్స్ వచ్చాయి. ఎల్వి బోట్ అని చాలా బోట్స్ వస్తున్నాయి మార్కెట్లో. కానీ ఇదెందుకు సెలెక్ట్ చేశాను కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, మీకు బెనిఫిట్ ఏంటి అనేది. సో అందుకని మీకు ముందర ఈ బోట్ ఏం చేస్తుంది అని నేను చెప్తాను. సో నేను ఇంట్రడ్యూస్ చేసేది BOT-Z గురించి వీడియో. అవన్నీ మీకు చెప్పాల్సి వస్తుంది ఏంటి అని, ఎందుకు నేను ఇది సెలెక్ట్ చేశాను అనేది ఆ నాలెడ్జ్ మీతో షేర్ చేస్తున్నాను. లెంతీ అయినా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, మీకు ఒక సైకాలజీ చెప్తాను. డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్ అండ్ బోట్. హ్యూమన్ ఏం చేస్తాడు? చిన్న ఇక్కడ కొనుక్కున్నాడండి, ఇక్కడ ఇలా పెరుగుతూ ఉంది, ఇక్కడ అమ్మేశాడు. ఓ సంతోషం, వెరీ గుడ్. అబ్జర్వేషన్ ఉండాలి. 90-90-90 ట్రేడింగ్ రూల్. ఓకే గుడ్. ఇది చూడండి, అప్ ట్రీటెడ్, డౌన్ ట్రీటెడ్. చూసుకోండి, ఇక్కడ బై చేసిందా, ఇక్కడ అమ్మేసిందా, మళ్ళీ లో అయినా మళ్ళీ బోట్ ఏం చేస్తుంది? కొనుక్కుంటుంది. అట్లా 12 లెవెల్స్ వరకు ఉంటుంది. 80% ఆఫ్ మీ ఇన్కమ్ యూజ్ చేసుకుంటుంది. దానికంటే 12 లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ 45% బిలో, 45-48% బిలో వరకు ఉంటుంది. మీ 20% అలానే పెడతారు. ఇంకా కిందికి వెళ్తుంది అంటే 20% కూడా వాడుకుంటుంది. తర్వాత స్టేబుల్ అయిపోతుంది. ఎప్పుడైతే పెరుగుతుంటే అమ్మడం స్టార్ట్ చేస్తుంది. 24/7 అది. నువ్వు హ్యూమన్ అయితే అంతవరకు చేయలేడు కదా. మీకు తెలియాలి కదా డిఫరెన్స్ ఏంటనేది. కూర్చోండి. క్రిప్టో ట్రేడింగ్ ఆపర్చునిటీ ఏంటి? ఇట్స్ యువర్ ఛాన్స్ టు earn యువర్ షేర్ జనరేటింగ్ ప్రాఫిట్స్ 24 hours a day 7 days a week విత్ అవర్ ప్రూవెన్ మనీ మేకింగ్ సిస్టమ్స్. కెన్ సేవ్ టైం. దీనివల్ల మన టైం సేవ్ అయిపోతుంది. పెద్ద అమౌంట్ కెన్ earn బిగ్ అమౌంట్. స్టార్ట్ విత్ మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ $100, $150. మీ ఇష్టం, మీ అమౌంట్ మీదనే ఉంటుంది కదా. యువర్ మనీ ఇన్ యువర్ ఓన్ కస్టడీ. అదే బినాన్స్లో చూపించా కదా నా అమౌంట్ మీకు. కెన్ డూ ట్రేడింగ్ వితౌట్ నాలెడ్జ్. మనకు అవసరం లేదు, మనం మెల్లమెల్లగా నేర్చుకోవచ్చు. ఒకటేసారి కాకుండా డబ్బులు వస్తున్నాయంటే కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తావు, నేర్చుకుంటావు. కొంత నేర్చుకునే గుణం ఉంటుంది, వాళ్ళు నేర్చుకుంటామని చేసుకోండి. అర్నింగ్ అయితే మనకు కావాలి కదా, రీఛార్జ్లకు దేనికైనా సరే. డబ్బులు వచ్చేస్తుందంటే ఐడియాస్ కూడా, ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరిగిపోతుంటాయి. జనరేటెడ్ ప్రాఫిట్ ఈవెన్ వెన్ యూ ఆర్ స్లీపింగ్ 24/7. క్రిప్టో ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఇవే అన్నమాట. 24/7 మనకి ఇస్తుంది. సో ఇక్కడ చూడండి మన బోట్ ఏం చేయబోతుంది. ఇప్పుడు మన BOT-Zలో ఏంటి, స్పాట్ ట్రేడింగ్ బోటే ఉందన్నమాట. ఫ్యూచర్లో ఫ్యూచర్ ట్రేడింగ్ బోట్ వస్తుంది మెటావర్స్ మీద. తర్వాత 4x వస్తుంది. ఒకసారి నీకు ఒకసారి ప్లాన్స్ ఇస్తాను, మీకు చూసుకోవచ్చు. మీద నేను లాస్ట్ చూపిస్తాను ఏ ట్రేడింగ్స్ వస్తున్నాయి అనేది.
ఇప్పుడైతే స్పాట్ ట్రేడింగ్ మాత్రం అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ఫ్యూచర్, వై ట్రేడ్ విత్ బోర్డ్సీ, ప్రొఫెషనల్ ట్రేడర్స్ హ్యావ్ నోన్ ఇట్ ఫర్ ఇయర్స్. చాలామందికి తెలుసు బోర్డ్స్ ఆర్ బెటర్ అట్ ట్రేడింగ్ దెన్ పీపుల్. మనకి తెలుసు ఇప్పుడు ప్రొఫెషనల్స్ కూడా ట్రేడింగ్ బోర్డ్సే వాడుతున్నారు. ఇప్పుడున్న అంటే టెక్నాలజీ వాడుకుంటున్నారు లాస్ అవ్వద్దని. దట్ ఈస్ వై ద బోర్డ్సీ యాప్ హ్యాస్ బిన్ డెవలప్డ్ సో దట్ యూ కెన్ ట్రేడ్ ఆటోమేటిక్గా ట్రేడ్. ఆటో ట్రేడ్ అంటే అదే కదా, ఆటో పైలట్ అంటే అదే కదా. Boat trade better than humans. Boat are the future of trading. The world's leading investors have been trading with Boatsy for a long time. Now you can too. మనం కూడా చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చూస్తే మనం ఏం చేస్తున్నాం మనకు తెలుసు. వాళ్ళు ప్రాఫిట్ ఎట్టిస్తున్నారు. వాళ్ళ ఇప్పుడు మనము మొబైల్ తీసుకొని చెస్ ఆడుతున్నప్పుడు ఆపోజిట్ ఆడుతూనే ఉంటుంది. ఆ టెక్నాలజీ, ఏ టెక్నాలజీ యూజ్ చేస్తుంది అది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. అదే కదా ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్. జనరల్గా చూద్దాము, ఒక ట్రేడరు 12,000 14,000 కాయిన్స్ని ఒకటేసారి చూసి దాని సిస్టమ్ అంతా కూర్చొని చేయడం అనేది అంత ఈజీ కాదు. ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేటెడ్ బై హ్యూమన్సే, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? అది 24/7 ఎన్ని కాయిన్స్ ఉన్నా దాన్ని క్యాచప్ చేసి ఏ కాయిన్ పెట్టాలని చూసుకొని ట్రేడింగ్ చేస్తారు. హ్యూమన్స్తో పాసిబుల్ కాదు. అందుకని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, మేమంతా క్రియేట్ చేసింది మాకు చాలా లాభం ఇస్తుంది అని. ఆ టెక్నాలజీ, ఆ బోట్, మనం 12,000 13,000 కాయిన్లు ఎక్కడండి? కుదరదు కదా, అలసిపోతాం. మనం ఎన్ని గంటలు చేస్తాం? గంటలు కూడా ఇంపార్టెంట్ కదా, టైం కూడా ఇంపార్టెంట్ కదా. అందుకనే బోట్స్ ఇప్పుడు మార్కెట్లో చాలా రన్ అవుతున్నాయి అన్నమాట. ఇక బోర్డ్స్ ఏంటి, కంప్యూటర్ టెక్నాలజీ యూస్ చేస్తారు, చాలా ఫాస్ట్ ఉంటాయి అన్నమాట. మీరు చూసుకోవచ్చు సిస్టమ్ ఎట్లా రెస్పాన్స్ ఇస్తుంది మనకి అని. వితిన్ మినిట్స్ ఆర్ సెకండ్స్ ఇలా మొత్తం అనలైజ్ చేస్తాయి ఈ బోర్డ్స్ కాయిన్స్ని. చక్కాచక్ చూడండి, నాదే నేను డేటా చూపించాను కదా మీకు, స్టార్టింగ్లోనే తెలిసిపోతుంది మీకు. ఇక్కడ చూస్తే గూగుల్ మ్యాప్, గూగుల్ టెక్నాలజీ ఎలా వాడుతుంది మన హ్యూమన్స్కి, ఎక్కడున్నామా ఏంటా అనేది ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది. అది టెక్నాలజీ అనమాట. ఆ టెక్నాలజీ నమ్ముకున్నవాడు ఏముంది. బోర్డ్సీ హౌ డస్ ఇట్ వర్క్స్, ఎట్లా వర్క్ చేస్తుంది అది. ద సిస్టమ్ యూజెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథమ్స్, చూసారా, బ్యాకప్ to automatically match quantitative trading strategies that are suitable for the current market situation by using spot market analysis. Spot market analysis అనే టెక్నాలజీ, అది వర్డ్, ఆ టెర్మినాలజీ చేసుకుంటూ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది చాలా పాపులర్. మహర్షి మహేష్ బాబు మూవీలో కూడా అదే యూజ్ చేస్తారన్నమాట. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రోవర్స్, వైట్ హెడ్ జూనియర్ ఉంది కదా, అది కూడా ఆర్టిఫిషియల్ కోడింగు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోవర్స్, రోబోటిక్స్ అవన్నీ యూజ్ చేస్తుంది. ఇది కూడా బోటే, రోబోట్ కదా, బోట్ ఇది. విత్ ద బోర్డ్సీ యాప్ యూ కెన్ ట్రేడ్ యాజ్ అ ప్రొఫెషనల్ ట్రేడర్ వితౌట్ ఎ క్లూ. అవర్ బోట్ బై అండ్ సెల్ ఫర్ యూ whenever there is change in the market. They make sure you get the most out of your investment, all automatic. No starting at the graphs trying to predict what will happen. Boats are on it 24/7, never blinking, sleeping, no emotion. బోట్స్కి ఏ ఎమోషన్ ఉండదు, అది ఆటోమేటిక్గా బ్లింక్ చేయదు, ఏం చేయదు, కంటిన్యూగా వర్క్ చేస్తుంటుంది అన్నమాట. సో మనకి ఇక్కడ చూద్దాం, మీకు తెలిసిపోయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తుంది. ఇక్కడ టైప్స్ ఆఫ్ బోట్స్ ఏముంటాయి, సెమీ ఆటోమేటిక్ బోట్, స్మార్ట్ బోట్, 100% ఆటో పైలట్ అనమాట. ఈ రెండు ఉంటాయి. ఇప్పుడు నేను దీని గురించి చెప్తాను. ఇప్పుడు ఈ బోర్డ్సీని యాడ్ చేయడంలో ఏంటి, యాక్చువల్గా ఏంటి, సెమీ ఆటోమేటిక్ బోట్ అంటే ఏంటి, కాయిన్ సెలెక్షన్ మాన్యువల్లీ, ట్రేడ్ స్ట్రాటజీ మాన్యువల్లీ అవుతుంది. ఇక్కడ స్మార్ట్ బోట్ 100% ఆటో పైలట్, ఆటోమేటిక్ కష్టం, ఆటోమేటిక్గా మనం చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు అడ్వాంటేజ్ ఆఫ్ బోట్ ఏమో చూద్దాం. మనం ఎందుకు బోట్ని తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ని యాడ్ చేసినప్పుడు ఆ ప్రొఫెషనల్ ట్రేడర్ ఏం చేస్తాడు, మీకు ఎవ్రీ ప్రాఫిట్ మీద ఇంత పర్సంటేజ్ అని తీసుకుంటాడు, 100% తీసుకుంటాడు, ఇంత పర్సంటేజ్ అని ప్రాఫిట్ మీద తీసుకుంటాడు అనమాట. ఇక్కడ చూస్తే మీరు అడ్వాంటేజ్ ఆఫ్ బోర్డ్స్ ఏమో చూద్దాం. కాయిన్ సెలెక్షన్, ట్రేడ్ స్ట్రాటజీ రెండు చేస్తుంది, వ్యాలెట్ మేనేజ్మెంట్ చేస్తుంది, కాయిన్స్ సెలెక్షన్ టేబుల్ కూడా ఉంటుంది. అది ఏంటో చూద్దాం, ఏంటో చూపిస్తాను మీకు. ఫస్ట్ ఎలా కనెక్ట్ చేయాలి బోర్డ్ని, బినాన్స్తో అనమాట, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఇది. ఈ ఎక్స్చేంజ్లో ఆల్మోస్ట్ ఒక 12,000 వరకు కాయిన్స్ ఉంటాయి.
5 crores ట్రేడర్స్ ట్రేడ్ చేస్తుంటారు. ఎక్కువనే, దానికంటే ఎక్కువనే. ఇంటర్నేషనల్ బ్రాండెడ్ #1 ఇది. సో ఇక్కడ చూస్తే కాయిన్ సెలెక్షన్ తర్వాత కాయిన్ కనెక్ట్ బోర్డ్స్ ఎలా కనెక్ట్ చేయాలి మనం యాక్చువల్గా ఎలా కనెక్ట్ చేయాలంటే we make use of technical analysis, sentiment analysis, and complex mathematical models following by the scientific approach of quantitative trading. చూడండి ఇక్కడ బినాన్స్ అనేది అందరికి ఇవ్వదు ఛాన్స్, అది చాలా రీసెర్చ్ చేసి థర్డ్ పార్టీకి కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, బినాన్స్ ఎక్స్చేంజ్ ఇన్ ద వరల్డ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. ఇది లావాదేవీలు క్రిప్టోకి ఆల్మోస్ట్ ఒక 12,000 కాయిన్లు ఉంటాయి ఇక్కడ చాలా. సో చాలామంది ట్రేడింగ్ చేస్తారు. #1 ఎక్స్చేంజ్ ఇది. అది టైఅప్ అయింది రోబోట్స్తో. మన మానిటర్ అన్నమాట చూడ్డానికి. ఇది అంతే. ఇది చూడండి ఇక్కడ గ్లోబల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. అవర్ బోట్ ఈజ్ సపోర్టెడ్ బై ద లార్జెస్ట్ మెయిన్ స్ట్రీమ్ ట్రేడింగ్ ఎక్స్చేంజ్ ఇన్ ద మార్కెట్. Security of funds. Your funds are securely locked in your own trading exchange. Boards you have no access. API binding గురించి వీడియో చేశాను, నా వీడియో చూసుకోండి అక్కడ. వెరైటీ ఆఫ్ ట్రేడింగ్ ఆప్షన్స్. గెయిన్ యాక్సెస్ టు 98 crypto exchange currencies and token on the market. 24 hours on monitoring. The bot will analyze the market 24/7 and execute trades instantly for profit. Binance ఉన్న కాయిన్స్, టాప్ కాయిన్స్ని సెలెక్ట్ చేసి ఆ ట్రేడింగ్ చేస్తుంది. అవుట్ స్టార్ట్ బోట్ ఏం లేదండి. బోట్ నేను రిఫరల్ లింక్ ఇస్తాను కింద డౌన్లో. అది మీరు క్లిక్ చేస్తే యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నా రిఫరల్ లింక్ పెడతాను కింద. అది క్లిక్ చేస్తే సుంకర చంద్రశేఖర్ చంద్ర ఫర్ మ్యాక్స్ అని వస్తుంది, చంద్ర 99 మ్యాక్స్ అని. అది చూసుకోవచ్చు మీరు. ఏం లేదు, ఇట్లా ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఇప్పుడే చూపిస్తాను కూడా. స్మార్ట్ బోట్ అని నొక్కండి. ఇది ఇక్కడ ఉంది కదా ఈ బొమ్మని, ఇది నొక్కండి, ఇక్కడ చూపిస్తుంది మీకు. దీని తర్వాత ఎన్ఓసి ట్యాప్ ఆన్ లో రిస్క్. ఎన్ఓసి అంటే ఏంటి? ఫస్ట్ ఆర్డర్ అమౌంట్ ఎంత? నేను 12 పెట్టాను. నెంబర్ ఆఫ్ కాయిన్స్ 2 పెట్టాను. నాకు $99 ఉండే. సో లో రిస్క్లో పెట్టండి. హై రిస్క్ ఎప్పుడు పెట్టాలంటే మార్కెట్ చాలా పంప్ అవుతున్నప్పుడు పెట్టవచ్చు. లో రిస్క్ మాత్రం మార్కెట్ డంప్లో ఉన్నప్పుడు పెట్టచ్చు. ఫస్ట్ ఆర్డర్ హిట్ సబ్మిట్ అని నొక్కితే చాలు. ఇప్పుడు మనకి లాస్ట్ పార్ట్ ఎండింగ్లో వచ్చేసాం బోర్డ్ది. మనము ఎఫిలియేట్ ప్రోగ్రామ్ ఎవరైతే టీమ్ చేసుకోవాలనుకుంటున్నారో అది నెక్స్ట్ వీడియోలో చేస్తున్నాను. ఇది ఓన్లీ ఇన్వెస్టర్స్కి, ఎవరైతే ఇన్వెస్ట్ చేసి సంపాదించుకోవాలనుకుంటున్నారో మంత్లీ ఇంత అనేది. ఎవరైతే అఫిలియేట్ ప్రోగ్రామ్ చేయాలని కూడా నెక్స్ట్ వీడియో చూసుకోండి, దాని అఫిలియేట్ అని రాస్తాను. ఇది ఓన్లీ ట్రేడింగ్ బోట్, పొటెన్షియల్ ప్రాఫిట్ ఆఫ్ ట్రేడింగ్ బోట్ అని నేను పెడతాను. దీన్ని ఆప్షన్ చూసుకోవచ్చు మీరు. బోట్ ట్రేడింగ్ మంత్లీ ప్రాఫిట్ ఏంటి? 10 to 30%. మీరు $150 మీ అకౌంట్ మీలోనే ఉంటాయి అమౌంట్. ఇక్కడ ఎంత లిస్ట్ ఉంది, 150, 200, 300, 500 అని ఆల్మోస్ట్ ఒక $10,000 పెట్టవచ్చు మీరు. మంత్లీ ఆఫ్ ప్రాఫిట్ అంటే 15 to 45. ఇది యావరేజ్కి చెప్తున్నది, అక్కడ మీద కూడా రావచ్చు. సో 200కి 20 to 60, 30 to 90 అలా మీరు ఎంత పెట్టుకుంటే ఆ బ్యాంక్లో పెట్టుకోమని ఇక్కడ పెట్టుకుంటే బేస్ ఆన్ మార్కెట్ కండిషన్స్ మీకు వస్తుంది. ఓకేనా? హైర్ మీ అని ఉంది. ఇయర్లీ సబ్స్క్రిప్షన్ $50 అండి. అంటే ఒక బ్రోకరేజ్ ఏం తీసుకుంటాడు ఇయర్లీ? ఇప్పుడు మీరు ఒక బండి తీసుకున్న తర్వాత దానిలో ఫ్యూయల్ కావాలి, అదే ట్రేడ్ ఫీ అనమాట. ఇప్పుడు మీకైతే కాయిన్ సెలెక్ట్ చేస్తూ ఆ కాయిన్ మీద ఒకవేళ $10 పెడితే $8 మీకు ఇస్తుంది. $2 అంటే 20% అది తీసేసుకుంటారు ఫీ. ఆబ్వియస్ కదండి, ఒక బండి నడవాలంటే పెట్రోల్ కావాలి కదా, దానిలో ఫీ ఉంటుంది కదా. ట్రేడింగ్ ఫీ కూడా వాడు తీసుకుంటాడు. 1 year సబ్స్క్రిప్షన్ ఉంటుంది $50. 20 ఏమో మీరు ప్రతి కాయిన్ మీద 20% కట్ చేసుకుంటుంది బ్రోకరేజ్ అనమాట. సో ఈ నెక్స్ట్ వీడియోలో కంపన్సేషన్ ప్లాన్ అంటే మీకు బెనిఫిట్ ఎలా అవుతుందో ఆ ప్లాన్ గురించి చూపిస్తాను. ఈ వీడియోలో మాత్రం ఓన్లీ నేను చూపించాను పొటెన్షియల్ ప్రాఫిట్ ఆఫ్ ట్రేడింగ్ బోట్. సో నాది చూపిస్తాను ఇప్పుడు మీకు. నేను మార్నింగ్ పెట్టాను కదా ఈరోజే. సో ఫోర్సాజ్ అయినా, సిడ్జు అయినా, జెనిక్ అయినా, సో ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ బోర్డ్జీ. ఎందుకంటే నా ఇన్కమ్ నా దగ్గర ఉండాలి, నాకు డైలీ ఇన్కమ్ రావాలని లాజిక్తో చేస్తున్నా. మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు, మీరు రీసెర్చ్ చేసి రావాలి. రండి, తెలుసుకోండి, నా హెల్ప్ తీసుకోండి. మీ ఇన్వెస్ట్ మీ దగ్గర అంటూ సేఫ్ గేమ్ ఆడాలంటే ఇప్పుడు నాది చూడండి. ఇక్కడ L4O 9QV అది L4O 9QV చంద్రశేఖర్ అని వస్తుంది. ఇది నా రిఫరల్ ఐడి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు.
స్మార్ట్ బోర్డ్కి వెళ్ళిపోండి. నేను ఇంత పెట్టాను 12 అని 75 ఉంది. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇంకా చూడండి ఏమేమి మీద అవుతుంది. యాక్సిస్ ఎఫ్టీటీ నా మార్నింగ్ వీడియో చూసుకోండి. ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇది బెనిఫిట్లో ఉంది. ఇది ట్రేడ్ ఫ్లోటింగ్ లాస్లో ఉంది. ఎప్పుడైతే అది కరెక్ట్గా వస్తుందో ప్రాఫిట్లో వస్తుందో అప్పుడే అమ్ముతుంది అనమాట. 2 కాయిన్స్ అయిపోయి ఇంకో 2 కాయిన్స్ తీసుకుంటుంది. 2 కాయిన్స్ అయిపోయి ఇంకో 2 కాయిన్స్ తీసుకుంటుంది. అలా నువ్వు 10 కాయిన్స్ పెట్టుకుంటే 10 కాయిన్స్ అనమాట. అలానే ఉండదు. ఇప్పుడు 2 కాయిన్స్ అనుకోండి, మార్కెట్ ఎలా ఉంది దాన్ని బట్టి ఒకటే కాయిన్ కూడా సెలెక్ట్ చేస్తారు. మీరు 2 పెడితే 2 చేయాలని లేదు. బాగుంది మార్కెట్ అంటే రెండింటిని సెలెక్ట్ చేసుకుంటుంది. లేదు అంటే ఆ మార్కెట్లో మంచి స్టేబిలిటీ వచ్చేంత వరకు ఒకటే కాయిన్ మీద ట్రేడింగ్ చేస్తుంటుంది. 24/7 అది ట్రేడింగ్ చేస్తుంటుంది. మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఆర్డర్ మెసేజ్ చూసుకోండి. ఎఫ్టీటీ కొన్నది ఇంతలో సెల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది సెల్ అయిపోయింది చూడండి. నేను ఇప్పుడు ఇది సెల్ అయింది. బోట్లో ఏముండదు, మీ బోట్లో ఏముండదు థర్డ్ పార్టీ. ఇప్పుడు చూడండి మీ ఇన్కమ్ ఎక్కడ ఉందో బినాన్స్లో ఉంది. సో నేను ఈ బోట్స్ రాయల్ క్యూ బోట్ ఇలాంటి బోట్స్లోని ఇది ఏంటంటే 24/7 చక్కగా మీకు ఆర్టిఫిషియల్ ప్రాఫిట్ చేస్తుంటుంది. చూసుకోండి ఇక్కడ స్పాట్లో వచ్చాయండి చూడండి. మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఓకే. ఎఫ్టీటీ అవుతుంది. యాక్సిస్ ఇన్ఫినిటీ ఓకేనా. ఇంకోటి E5 D5 ప్రాఫిట్ చూసుకోండి. ఇక్కడ మ్యాటిక్ మీద ప్రాఫిట్ ఇచ్చింది నాకు, ఎల్టీసీ మీద ప్రాఫిట్ ఇచ్చింది. అమ్మేస్తుంది, కొంటుంది, అమ్ముతుంది, కొంటుంది, అమ్ముతుంది. చాలా అద్భుతంగా ఉంది ఈ బోట్ అయితే. చూసుకోండి మీ బినాన్స్లోనే అమౌంట్ ఉంటుంది. చూసుకోండి ఇక్కడ ఈ అమౌంట్ చూసుకోండి ఇక్కడ ఎంత పెరిగింది అనేది. ఇంక ఈ ఫస్ట్ డే నేను ఇంకా 24 అవర్స్ కూడా అవ్వలే, 10 o'clock ఇది నేను చేసేది. సో ఈ 75 USDT మీకు ఎక్కడ కట్ అవుతుందో చెప్తాను నేను. చూడండి ఫీజు మీరు బోట్ ఉంటుంది కదా ఎక్కడ కట్ చేసుకుంటుంది బోట్. మీ కాయిన్ని ట్రేడ్ చేసేస్తుంది. ట్రేడ్ చేసేసి మొత్తం సిస్టమ్ అప్డేట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీరు ఇది ఉందా, ఇగోండి 9.91 అనమాట, 729 INR. ఇది గ్యాస్ వరకు కట్ చేస్తుంది. ప్రాఫిట్ డిడక్టర్ ఫ్రమ్ ఎంత చూసుకోండి 0.0315 USDT డిడక్ట్ అయిందనమాట. ఓకేనా. చూసుకోండి ఇక్కడ నేను ఏ కాయిన్ సెలెక్ట్ చేయాలి అదే సెలెక్ట్ చేసుకుంటుంది. చూడండి ఎల్టీసీ ఇంత బెనిఫిట్ ఇచ్చింది, మ్యాటిక్ ఇంత బెనిఫిట్ ఇచ్చింది. అట్లా కాయిన్స్ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తారు అనమాట. ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. హిస్టరీ రికార్డ్స్ని చూడండి. ఇక్కడ పీర్ టు పీ ట్రాన్స్ఫర్స్ అంతా A to Z ఉంటుంది. యాక్చువల్ 20 పెట్టుకోవాలి, నేను 10 ఇంకా మళ్ళీ నేను యాడ్ చేసుకుంటాను. నా బడ్జెట్ ఎంత ఉందో దానిలో చేశాను నేను. దీని గురించి ఇప్పుడు ఇంటర్ఫేస్ గురించి నెక్స్ట్ చేస్తాను. ఇప్పుడు మొత్తం ప్లాన్ గురించి డీటెయిల్ ఇచ్చాను. చూడండి ఇక్కడ బోట్లో ఏముండదు. బోట్లో ఓన్లీ మానిటర్, అది చూపించడానికి అంతే, మీ బెనిఫిట్స్ చూపించడానికి అంతే. మెయిన్ మాత్రం బినాన్స్కే ఉంటుంది. ఎందుకంటే బినాన్స్కి అందరికీ ఛాన్స్ ఇవ్వదు అనమాట. ఇవి కాయిన్స్ అవైలబుల్ కాయిన్స్ అన్నీ ఉన్నాయి చూడండి. టాప్ కాయిన్స్ ఏవి ప్రాఫిట్లో ఉన్నాయి, ఏ లాస్లో ఉన్నాయి. అది ఆల్మోస్ట్ 1200+ కాయిన్స్, 98+ కాయిన్స్ అది యాడ్ చేస్తారు. ఇంకా పోటింగ్స్లో ఏవే ఉంటాయి అంటే చాలా ఇవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఎర్నింగ్స్ అంటే నా ఎర్నింగ్స్ చూపిస్తుంది చూస్తారా మీరు. ఎర్నింగ్స్ ఇవ్వండి 35 రూపీస్ వచ్చాయి నీకు. ప్రాఫిట్ 0.448 మార్నింగ్ కల్లా. మీరు ఎంత పెద్ద ఇన్వెస్ట్ చేస్తే అంత మీ ప్రాఫిట్ మీ ఇన్కమ్ మీదనే ఉంటుంది మీ బినాన్స్లో. ఇంకా మీకు ప్రాఫిట్ అన్న ఒక్కడిని చూసుకొని తెలిసిపోతుంది మీకు దేని మీద అయింది, ఏ రిటర్న్స్ అయింది. ఇలా క్లిక్ చేస్తే చాలు. ఏది బినాన్స్ ఎక్స్చేంజ్, సెల్ఫ్ కరెన్సీ, మ్యాటిక్ USDT, సేల్ టైం, ఏ టైంలో సేల్ చేసింది, ప్రాఫిట్ అమౌంట్ ఇచ్చింది, ఫ్యూయల్ ఫీ ఎంత, ఆర్డర్ నంబర్ ఇది, ఎక్స్చేంజ్ బినాన్స్. చూసారా మీరు ఎంత క్లియర్గా డేట్ అండ్ టైం ఉంది. ఇవంతా అందరు చూడరు, కళ్ళు మూసుకొని చేసుకుంటూ పోతారు. అట్లా కాదు, నేర్చుకుంటూ పోవాలి. నేనైతే మెల్లమెల్ల నేర్చుకుంటున్నాను. ఎందుకంటే స్కిల్ఫుల్ ట్రేడర్ అవ్వాలి. స్కిల్ఫుల్గా నేను నేర్చుకోవాలంటే మల్టిపుల్ వేస్గా బిజినెస్ చేసుకోవాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రేపు మళ్ళీ నేను వీడియో చేస్తాను, నా ప్రాఫిట్ షేర్ చేసుకుంటూ అఫిలియేట్ ప్రోగ్రామ్ చెప్తాను. బుడ్జీ గురించి మంచి చూసుకోండి మీరు. మీకు PDF అన్ని అవైలబుల్గా ఉన్నాయి. హిందీలో ఉంది, తెలుగులో చేయలేదు, నేను చేస్తున్నాను తెలుగులో. రాయల్ క్యూలో చాలా వీడియోస్ ఉన్నాయి కానీ నేను ఆ టైపే. కానీ ఇక్కడ మనకి చాలా కంఫర్టబుల్గా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత మాతకు జై జలు, జై యూనివర్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.